మన సంపాదనను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? బంగారం కొందామా? స్టాక్ మార్కెట్లో పెడదామా? లేక ఈ మధ్య వినిపిస్తున్న బిట్‌కాయిన్‌ల జోలికి వెళ్దామా? ఈ సందేహం ప్రతి సామాన్య ఇన్వెస్టర్‌కు ఉంటుంది. బంగారం ధర ఈరోజు 2,00,000 వైపు వెళ్తుంది అంటారు. తెల్లారేసరికి అనూహ్యంగా తగ్గిపోతుంది. ఇక స్టాక్ మార్కెట్ అంటారా? అది ఎప్పుడు లాభాలు ఇస్తుందో, ఎప్పుడు నష్టాల ఊబిలోకి నెట్టేస్తుందో అర్థం కాని ఒక మాయాజాలం. చాలామందికి అదొక వ్యసనంలా మారి డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలే ఎక్కువ. ఇక బిట్‌కాయిన్‌ల సంగతి చెప్పక్కర్లేదు. దానికి చట్టబద్ధత ఉందో లేదో, అందులో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటో దేవుడికే తెలియాలి. కానీ వీటన్నిటికీ భిన్నంగా తరతరాలుగా మనల్ని నమ్మకంతో నిలబెట్టిన పెట్టుబడి ఒకటి ఉంది. అదే భూమి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో జనాభా పెరుగుతోంది కానీ భూమి మాత్రం పెరగదు. అది లిమిటెడ్. మీరు దేనిపై ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉండొచ్చేమో కానీ భూమి మీద చేసే పెట్టుబడి ఎప్పుడూ తగ్గదు. వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అది అక్షయ పాత్ర లాంటిది. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉందా? పర్వాలేదు. సిటీకి కొంచెం దూరమైనా సరే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్న ప్రదేశంలో ఒక చిన్న ప్లాట్ కొని పెట్టండి. అది ఈరోజు మీకు ఒక చిన్న పెట్టుబడే. కానీ రేపు మీ పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, లేక వారి కెరీర్కో ఒక భద్రమైన కొండంత భరోసాని ఇస్తుంది. అస్థిరమైన మార్కెట్ల వెంట పరిగెత్తకండి. నిలకడైన నమ్మకమైన భూమిపై ఇన్వెస్ట్ చేయండి. మీ కష్టార్జితానికి సరైన గౌరవం ఇవ్వండి. ఆలోచించండి. నేడే సరైన నిర్ణయం తీసుకోండి.